తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరపున ఈరోజు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి విచ్చేసిన జర్నలిస్టులు మిత్రులందరికీ ముందుగా నా శుభాభినందనలు. ఈరోజు జర్నలిస్టులు అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చాలని వేతనాలతోని అర్ధాకలతోని జీవించే పరిస్థితి ఉన్నది. కిరాయిలు కట్టలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సుదీర్ఘకాలంగా మనం పోరాటాలు చేస్తూ ఉన్నాము. అయినా ఏ ప్రభుత్వం వచ్చినా హామీలు ఇస్తూ జీవోలు ఇస్తూ కాలయాపన చేస్తుంది తప్ప ఈరోజు వరకు ఏ ఒక్క జర్నలిస్టుకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎప్పుడో 2004 ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన స్థలాలు తప్ప ఇప్పటి వరకు ఏ ఒక్క జర్నలిస్టుకి కూడా ఆ తర్వాత ఒక్క స్థలం కూడా ఇవ్వలేదు. అలాగే రైల్వే పాసులు కరోనా టైంలో రద్దు చేశారు. ఆ రైల్వే పాసులను కూడా పునరుద్ధరించాలి. అలాగే ఇప్పుడు మనకి ఇస్తున్న బస్ పాసులను కూడా ఉచితంగా ఇవ్వాలనేది కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు 2/3 కొడుతూ ఉన్నారు ఛార్జ్. అయితే యాక్చువల్గా అది 1/3 కొట్టాల్సిన దాన్ని 1/2 కొడుతున్నారు, హాఫ్ కొడుతున్నారు. సో దాన్ని మళ్ళీ ఎప్పట్లెక్కనే 1/3 కొట్టాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే అక్రిడేషన్ల విషయంలో పెద్ద పత్రికలు కానీ చిన్న పత్రికలు కానీ మార్జినల్ పత్రికలు కానీ ఏ పత్రికలైనా కానీ వాటన్నిటిని కూడా రకరకాల సర్టిఫికెట్ల పేరుతోని ఈసారి పెట్టినంత ఇబ్బందులు ఎప్పుడు కూడా అక్రిడేషన్ కమిటీలు ఏర్పడిన ఏ చరిత్రలో కూడా ఇప్పటి వరకు పెట్టలేదు. అక్రిడేషన్ల విషయంలో పిఆర్జీఐ సర్టిఫికెట్ అని ఏబీసీ సర్టిఫికెట్ అని వివక్ష చూపించారు. దాని ద్వారా అనేక మంది జర్నలిస్టులకి రావాల్సిన అక్రిడేషన్లు రాకుండా పోయినవి. 44,000 అక్రిడేషన్లు ఇస్తా అన్న చోట కేవలం 26,000 మాత్రమే ఇచ్చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. ఇంకా చాలామంది జర్నలిస్టులకి అర్హులైన వాళ్ళకి చాలామందికి ఇప్పుడు ఖమ్మంలో బీట్ రిపోర్టర్లుగా చేస్తూ దాదాపు 20 ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళకు కూడా అక్రిడేషన్లు రాని పరిస్థితి ఉన్నది. సో అలాంటి పరిస్థితి లేకుండా నిజమైన జర్నలిస్టులు, అర్హులైన జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి, సరిపడా అక్రిడేషన్లు ఇవ్వాలనేది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అక్రిడేషన్ల విషయంలో కొనసాగే వివక్షతని, పత్రికకి ఛానల్కి చేస్తున్న వేరియేషన్ని, ఇలాంటి అన్నిటి కూడా చాలా వరకు అనర్హులైన జర్నలిస్టులు కూడా దీంట్లో చోటు చేసుకుంటున్నారు. సో అలాంటి ఎవరైతే అనర్హులు ఉన్నారో అలాంటి వాళ్ళని తీసేసినా మాకు ఇబ్బంది లేదు. కానీ జర్నలిజంతో 20 సంవత్సరాలుగా అక్రిడేషన్ కలిగి ఉన్న జర్నలిస్టుల ఈ అక్రిడేషన్లు తీసేసే ప్రక్రియ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు. దీనిలో భాగంగానే ఇదే డిమాండ్స్తోని ఇళ్ల స్థలాలు అయితేంది, అక్రిడేషన్లు అయితేంది, అలాగే హెల్త్ కార్డుల విషయంలో ప్రభుత్వము ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నదో అన్లిమిటెడ్ హెల్త్ పాలసీ ఏ రకంగా అయితే ఇస్తున్నదో అలాగే జర్నలిస్టులకు కూడా అదే పాలసీని వర్తింపజేయాలనేది మన ప్రధాన డిమాండ్. ఎందుకంటే జర్నలిస్టులు నిరంతరం